ఏంటంటే రాహుల్ గాంధీ గారు రాబోయే రోజుల్లో భావితరాలకి పిఎంఎట్ను అట్నే ఇక్కడున్న యూత్ మీద అవగాహనతో యూత్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే మనకి రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారే పిఎం. మన దేశాన్ని కాపాడే వ్యక్తుల్లో ఉన్నారు అంటే మొదటి వ్యక్తి రాహుల్ గాంధీ గారే. రా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా యంగ్ టైగరు 100% 10 ఏళ్ల వాళ్ళ దరిద్ర పాలన కంటే 2.5 ఏళ్ల పాలన అదృష్టం ప్రజలు అంటున్నారు. మేము అనటం కాదు, కాంగ్రెస్ కార్యకర్తలుగా మేము మాట్లాడటం కాదు, ప్రజలే అంటున్నారు. సంక్షేమ పథకాలు కానీ, సంక్షేమంతో పాటు అభివృద్ధి కానీ, అభివృద్ధితో పాటు డెవలపింగ్ కానీ, ఫ్యూచర్ సిటీ కానీ. నిన్న మా సీఎం గారితో హరీష్ రావు గారు అంటాడు ఫ్యూచర్ సిటీ కట్టిస్తాడు అంటాడు. అసలు ఆయనకే ఫ్యూచర్ లేదని చెప్పి మా సీఎం గారు నిన్న చెప్తూనే ఉన్నాడు. ఆయనకే ఫ్యూచర్ లేదు, ఇంకా ఆయనే ఫ్యూచర్ సిటీ కట్టించేదే రేవంత్ రెడ్డి గారు, చేసేదే సీఎం రేవంత్ రెడ్డి గారు. చెరువుల్లో ఉందంటే టీఆర్ఎస్ వాళ్ళు ఇంతకుముందు మొత్తం కబ్జా చేసి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి అప్పుడు నీళ్ళు ఆగి ఉన్నాయి. దాన్ని మేము హైడ్రా కింద తీసేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇప్పుడు మేము వాళ్ళకి నచ్చట్లేదు, జనాలకు నచ్చుతాం. మేము ప్రజలకు నచ్చాలా, ప్రజలకు నచ్చే పని చేస్తాం. మేము ప్రజలకు నచ్చే పని ఏదైతే ఉందో అదే పని సీఎం గారు చేస్తారు. టీఆర్ఎస్ వాళ్ళకి నచ్చే పని కదా మేము చేసేది. టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే హైడ్రా 100% మంచిది. అది ఒక హైదరాబాద్కే కాదు, తెలంగాణ మొత్తం వ్యాప్తి చెందుతుంది. రానున్న రోజుల్లో తెలంగాణ మొత్తం కూడా హైడ్రానే కావాలని చెప్పేసి ప్రతి వ్యక్తి అడుగుతాడు. పూర్తి మూసి ప్రక్షాళన అనేది 100% జరుగుతుంది. ఇంకా మాకు 2.5 ఏళ్ళు ఉంది. మొన్న మా సీఎం గారు అన్నట్టు 2.5 ఏళ్ళు కాదు, 31 వరకు కూడా మా రేవంత్ అన్న సీఎం ఉంటాడు కంపల్సరీ. అది ఆయనకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటాడంటే ఆయన కబ్జా చేస్తున్నాడు. ప్లస్ మూసి ప్రక్షాళన ఆయన ఏదో చేద్దామని అనుకున్నాడు. ఆయన చేద్దాం అనుకున్నాడు కానీ చేయలేకపోయాడు. ఆ అభివృద్ధి ఇప్పుడు ఆయన పక్కనున్న ఉద్యమకారులకే న్యాయం చేయలేకపోయానన్న ఫీలింగ్ ఇప్పుడు వచ్చింది ఆయనకి. ఇలా ఉద్యమకారులను పట్టించుకొని తిరుగుతుంది ఎవరు? సీఎం గారు. దాని మీద కమిటీ చేసినాం, ఉద్యమకారులను గుర్తించడం. ఇవన్నీ మంచి పనులు చేస్తుంటే వాళ్ళకి అప్పుడు సీట్లో కూర్చొని సంపాదించుకుంటుంటూ ఇవన్నీ తెలియలే. రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉంటుంటే, సీఎం గారు చేస్తుంటే, ఈ పని నేను చేయలేకపోయాననే ఆలోచనతో ఇప్పుడు ఆయన ఆ ఆలోచనతో చూస్తుండు. ఈ పని నేను చేయలేకపోయానన్న ఫీలింగ్ వాళ్ళకి ఎక్కువ ఉంది. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి గడప గడపకు చేసే విధానంలో సేవాదాలు ఆధ్వర్యంలో మేము కంపల్సరీ డోర్ టు డోర్ వెళ్తున్నాం. ప్రచారం చేసుకుంటూ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలు కాంగ్రెస్ పార్టీ సేవాదళ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ముందుకు చేస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.